పంట పొలాలకు సాగునీరందించాల్సిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన కాల్వల పరిస్థితి అధ్వానంగా మారింది. 29వ ప్యాకేజీ మెయిన్ కెనాల్ గుడ్డిపల్లి గట్టు నుంచి జంగారెడ్డిపల్లి వరకు సుమారు 160 కిలోమీటర్ల పొడవు ఉంది. 2004లో కాల్వకు పునాది పడగా నత్తనడకన సాగి 5 ఏళ్ల క్రితం పూర్తయింది. ఆ తర్వాత కాల్వ నిర్వహణ, లైనింగ్ పనులు జరగకపోవడంతో మొత్తం కంప చెట్లు పొడికితో నిండిపోయింది. ఏటా వర్షాకాలంలో నీరు వదిలినప్పుడు కట్ట తెగి పంటలకు నష్టం జరిగి చివరికి ఆయకట్టుకు నీరందట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా పాలమూరు పొలాలు కరువుతో నెర్రెలు బారాయి. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతలతో కొంతమేర పరిస్థితులు మారినా ప్రస్తుతం చివరి ఆయకట్టు వరకు రైతులకు న్యాయం జరగట్లేదు. కేఎల్ఐలోని ప్రధాన కాల్వ కొల్లాపూర్, నాగర్ కర్నూల్, బిజినపల్లి, తిమ్మాజీపేట, మిడ్జిల్, ఊర్కొండ, కల్వకుర్తి మండలాల్లోని వేలాది ఎకరాలకు నీరందిస్తుంది. గుడిపల్లి గట్టు నుంచి మొదలయ్యే 29వ ప్యాకేజీ మెయిన్ కెనాల్ జంగారెడ్డిపల్లి వరకు సుమారు 160 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి D82 పేరుతో మాడుగుల వరకు మరో 59 కిలోమీటర్ల మేర ఆయకట్టుకి నీరందిస్తుంది. గుడిపల్లి గట్టు నుంచి కాల్వకు ఎక్కడా శాశ్వత నిర్మాణం లేదు. రైతుల పొలాలకు నీళ్లందించే పిల్ల కాల్వలకు తూములు లేవు. సిమెంట్ లైనింగ్ లేకపోవడంతో చెట్లు పూడిక పెరిగి కాల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. స్థానిక చెరువులు, కుంటలు నిండినప్పుడు నీళ్లు కాలవలోకి రాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. అనేక చోట్ల వంతెనలు లేకపోవడంతో వరద నీరు నేరుగా కాల్వలోకి రావడంతో కట్ట తెగుతోంది. గతేడాది అకాల వర్షాలతో వెంకటాపూర్ తండా వద్ద భారీ గండిపడి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. కర్నికల్, కుర్మిద్ద, మున్ననూరు ప్రాంతాల్లో గండ్లు పడి వందలాది ఎకరాల్లో పొలాలు ధ్వంసమయ్యాయి. ఎండాకాలంలో కాల్వలకు మరమ్మతులు చేయాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం వాటర్ ఎక్కువయ్యి అయిపోతుంది కాలువ. ఆ వరి పొలం దాదాపుగా ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు నష్టపోతుంది. ఆ చిన్న కాలువ అయిపోతుంది, పెద్ద కాలువ అయిపోతుంది. 2 విధాలుగా నష్టం అవుతుంది మాకు. అధికారులకు చెప్తే వాళ్ళు కలవకుర్తి పోయి కంప్లైంట్ చేయమంటారు. వాళ్ళు రారు, చేస్తలేరు సార్. వాళ్ళు ఈ రోజు ఫోన్ చేస్తే 4 రోజుల తర్వాత అంటారు. అప్పటికి వర్షం మొత్తం పోయిన సంవత్సరం కూడా దాదాపు 5 ఎకరాలు మునిగిపోయింది. అసలు కోసుకోలే మేము. కట్ట లోతు పెంచాలి, అది పైన భూమి పైన ఉంది కాబట్టి అది మంచిగా సిమెంట్ తోటి చేస్తారా, ఏం తోటి చేస్తారో మాకు రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. మేము కెనాలి కాలువ హైట్ పెంచలేదు కాబట్టి ఇక్కడ డౌన్ ఉండడం వలన కాలువ దిగి నీళ్లు పొలాలకు వచ్చడం వలన పంటలన్నీ మురిగిపోతున్నాయి. ఇంకోటి ఆ కెనాలి కాలువకు ఉప కాలువలు ఉన్నాయి చెలరులకు. ఆ చెలర కాలువలకు కూడా అవి కానాలు వేయలేదు. దాంట్లో వలన కూడా అవతలి పొలాలు కూడా నాసొచ్చి నీళ్లు ఎప్పుడు వారి గుల్బర్గలు మొలచడం, తుంగ మొలవడం అట్లా అవుతుంది. తున్నలు కూడా వేయాలని చాలాసార్లు చెప్పినాం. ఎంఆర్ఓ కూడా వినతి పత్రం ఇచ్చినాం. అయినా కానీ మాకు స్పందించడం లేదు. దయచేసి ఈ కాలువ వలన మాకు కూడా ఉపయోగపడేటట్టు నష్టం కలగకుండా చేయాలని గవర్నమెంట్ కానీ అధికారులను కానీ కోరుచున్నాం. మొత్తం చెట్లు పేరుకపోయినాయి. ఈ కట్టలను బలంగా చేసి చెట్లను పీకి సిమెంట్ లైనింగ్ చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు వేయేటట్లు పాలకులు చేయాలని కోరుకుంటున్నాం. అధికారులు స్పందించి కాల్వలోని పూడిక, చెట్లు తొలగించడం సహా పిల్ల కాల్వలకు లైనింగ్ పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.